పవన్, వైసీపీ నాయకుల అరాచకాలు మరింత పెరిగిపోయాయని చెప్పొచ్చు. దీనికి అంటే ఎక్కడికక్కడ జనాలు వాళ్ళు ఓటర్లు అడగడానికి వెళ్తున్నప్పుడు సో ఏం అభివృద్ధి చేశారు, మీరు ఎలా ఏ మొహం పెట్టుకొని మీరు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తారు అని చెప్పేసి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్లు వారితో పాటు అంటే వైసీపీ నాయకులు ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు వాలంటీర్లు కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి ఒక ఇంటి యజమాని అడిగినప్పుడు సో వాళ్ళపైన రక్తం వచ్చేలాగా దాడి చేయడం జరిగింది. సో ఎక్కడికక్కడ ఓడిపోతాము అన్న కసి అటు ప్రజలపైన కూడా తీరుస్తున్నట్లుగా తెలుస్తోంది. చూస్తే ఒంగోలులో వైసీపీ నాయకులు అరాచకం సృష్టించారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లిన వైసీపీ నేతలతో వాలంటీర్ ఉండడాన్ని ప్రశ్నించిన సామాన్య కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై ప్రశ్నించిన స్థానిక టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్ రావు పైన మరికొందరిపైన దాడి చేశారు. రక్తపు మడుగులో కింద పడిపోయిన మోహన్ రావును విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించడంతో 3 గంటల పాటు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతటితో ఆగక గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తే అక్కడ రణరంగం సృష్టించారు. వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు అక్కడికి వచ్చి మరింత రెచ్చగొట్టారు. ఆసుపత్రి సిబ్బందిని సైతం భయభ్రాంతులకు గురిచేశారు. నగరంలోని సమతానగర్లో బుధవారం వైసీపీ తరపున ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా హిమశ్రీ అపార్ట్మెంట్లోని చప్పిడి ప్రభావతి ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఉన్న ఆమె 2 కుమారులు, కుమార్తె వాలంటీర్ ఎందుకొచ్చారు అని ప్రశ్నించడంతో వారిపై దౌర్జన్యం చేశారు. ఫోటో తీయబోయిన ప్రభావతిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న ఆమె కుమారులను తీవ్రంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్ రావు అక్కడికి చేరుకుని వైసీపీ వాళ్లను ప్రశ్నించారు. అదే సమయంలో బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ యువజన నాయకుడు గంటా రామానాయుడు, వైసీపీ బీసీ విభాగం నాయకుడు గోలి తిరుపతిరావుతో పాటు మరో 30 మంది ఒక్కసారిగా మోహన్ రావును చుట్టుముట్టారు. ఆయనపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సర్ది చెప్పేందుకు చూడగా వారిపైన దాడి చేశారు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ తో పాటు టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మద్యం మత్తులో ఉన్న వైసీపీ శ్రేణులు టీడీపీ నేతలపై అసభ్య పదజాలంతో దూషిస్తూ మేషాలు తొడలు కొట్టి ఇక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి చేదాటింది. ఇక స్థానికులు భయంతో ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. పోలీసులు భారీగా వచ్చిన వైసీపీ కవ్వింపు చర్యలు సవాళ్లను అదుపు చేయకుండా ప్రేక్షక పాత్ర వహించారు. సమతానగర్లో సామాన్యులు టీడీపీ నాయకుడిపై దాడులకు పాల్పడిన అనంతరం వైసీపీ నాయకులు రోడ్లపై వీరంగం వేశారు. ఇక బాధితులతో సహా ఎస్పీని కలిసిన టీడీపీ నేతలు వారిని కూడా చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తుండగా అదే సమయంలో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతడి తనయుడు ప్రణీత్ రెడ్డి, సుమారు 500 మంది వారి అనుచరులు కూడా రావడంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం తమపైనే టీడీపీ వారు దాడి చేశారు అంటూ 2 యువకులను రిమ్స్ కు చేర్చారు. ఇక బాధితులు ఫిర్యాదు చేయకుండా అడ్డుకునేందుకు వివాదాస్పదంగా వ్యవహరించారు. ఏకంగా రిమ్స్ లోనే రణరంగం సృష్టించారు. ఆసుపత్రి అనే విచక్షణ కూడా లేకుండా బాలినేని వాసు జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. వైద్య సిబ్బంది పైన దౌర్జన్యం చేశారు. కొంతమంది మద్యం మత్తులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ వాహనంపై దాడికి ప్రయత్నించారు. ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం. రాత్రి 12 గంటల సమయంలో ఏఎస్ నాగేశ్వరరావు అదనపు బలగాలతో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఓటమి భయంతో ఏం చేయాలో అర్థం కాక ఇలా ఓటర్ల ఇళ్లపైన టీడీపీ నాయకులపైన దాడులు చేస్తే భయపడిపోతారని అనుకోవడం వైసీపీ నాయకుల అవివేకమని దామచర్ల జనార్దన్ అన్నారు. అధికారంలోకి రాగానే అన్ని లెక్కలు తెలుస్తామని హెచ్చరించారు. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, బాధితుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు?
పవన్, వైసీపీ నాయకులు నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఒంగోలులో వీరంగం సృష్టించారని చెప్పవచ్చు. ఏదైతే ఒంగోలులోని సమతా నగర్ లో హిమశ్రీ అపార్ట్మెంట్ లో నిన్న ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. ఆమెతో పాటు స్థానికంగా పనిచేస్తున్న వాలంటీర్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకూడదని చెప్పని ఇటు ఈసీ ఆదేశాలు జారీ చేసిందని ఒక సామాన్య కుటుంబం, ప్రభావతి అనే కుటుంబం, ఆ కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. అయితే దీంతో పక్కనే ఉన్న వైసీపీ నాయకులు ఆ కుటుంబ సభ్యుల మీద దాడికి పాల్పడ్డారు. దాడి చేస్తున్న దృశ్యాలను ఫోటో తీసేందుకు సెల్ ఫోన్ లో ప్రభావతి కుటుంబం ప్రయత్నించడంతో ఇంకా మరింత రెచ్చిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటు సమాచారం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్ రావు ఆ కుటుంబానికి అండగా మాట్లాడేందుకు అక్కడికి ఘటనా స్థలానికి వెళ్లిన పరిస్థితి కనిపించింది. అయితే మేడికొండ మోహన్ రావును చూసిన వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న తర్వాత అతని మీద దాడికి పాల్పడ్డారు. విచక్షణ రహితంగా మేడికొండ మోహన్ రావుని నడి రోడ్డు మీద కింద పడేసి కొట్టిన పరిస్థితి కనిపించింది. మేడికొండ మోహన్ రావు ఎడమ కంటి మీద తీవ్ర గాయం కూడా జరిగింది. రక్తం కారుతున్నా గానీ వదిలిపెట్టిన పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆయన టీడీపీ శ్రేణులతో పాటు ఇటు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏదైతే తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఇటు ప్రభావతి కుటుంబ సభ్యులను తీసుకొని రిమ్స్ హాస్పిటల్లో చికిత్స కోసం తరలించారు. అయితే రిమ్స్ హాస్పిటల్ కి టీడీపీ శ్రేణులు వెళ్లారని చెప్పని తెలుసుకున్న ఒంగోలు వైసీపీ అభ్యర్థి, ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తన అనుచరులతోటి పెద్ద ఎత్తున ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కి చేరుకున్నారు. అక్కడే చెలరేగిపోయిన వైసీపీ మూకలు మద్యం మత్తులో ఏదైతే రిమ్స్ హాస్పిటల్ అద్దాలను కూడా పాల్గొట్టారు. ఇటు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ వాహనం మీద కూడా దాడి చేశారు. వాహనం అద్దాలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలినేని వాసు జిందాబాద్ అంటూ వైసీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ ఘటన సమతా నగర్ లో జరిగినా గానీ, ఇటు ఒంగోలు రిమ్స్ లో జరిగినా గానీ అక్కడే మోహరించి ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ఘర్షణకు దిగుతున్నా గానీ ఇటు టీడీపీ శ్రేణుల మీద కావచ్చు, సామాన్య కుటుంబం ఏదైతే ప్రశ్నించిన కుటుంబ సభ్యుల మీద దాడి చేసిన సమయంలోనూ ఏదైతే అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ఎవరిని కంట్రోల్ చేయకుండా ప్రేక్షక పాత్ర వహించారని చెప్పని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద కూడా అర్ధరాత్రి 1 గంట వరకు కూడా వైసీపీ మూకలు రోడ్డు మీద చెలరేగిపోతూ రాత్రి వీరంగం సృష్టించారు. అయితే తర్వాత సమాచారం అందుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు రంగంలో దిగిన తర్వాతే ఇటు లోకల్ గా పనిచేస్తున్న పోలీసులు స్పందించి అప్పుడు ఏదైతే పెద్ద ఎత్తున మోహరించిన వైసీపీ కార్యకర్తల్ని చెదరగొట్టిన పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా చూస్తే ఎన్నికల వేళ దౌర్జన్యాలకు పాల్పడైనా గెలవాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని చెప్పి ఇటు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.